ఈరోజు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతుల్ని మనము ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా జోనల్ వైజ్ గా మొన్న తమిళనాడు, లక్షద్వీప్, కర్ణాటక, తెలంగాణ సంబంధించినటువంటి జరిగింది. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. ఈ శిక్షణా తరగతులు కూడా రేపు మీరు ఇక్కడి నుంచి తెలుసుకున్న విషయాలన్నీ కూడా కింద మండల స్థాయి నుంచి మళ్ళీ ఆ ఒక జిల్లా స్థాయి వరకు కూడా సైద్ధాంతిక విషయాలు, అదేవిధంగా పార్టీ సంఘటన విషయాలు అన్నీ కూడా మాట్లాడి ఇది కింది దాకా తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగా నల్గొండ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక చరిత్ర తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు తెలుసుకోవాలి, భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా మనము కలుసుకొని పనిచేయాలి, కార్యకర్తలతోని పరస్పర సోదర భావం ఎట్లా పెంచుకోవాలి అనేటటువంటి ఒక అన్ని కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్లో మనం ఇవ్వడం జరుగుతుంది. 1950లో ఎప్పుడైతే భారతీయ జనసంఘ్ ఏర్పడబడిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక మార్పులు మనం చూస్తాం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే దాని యొక్క భవిష్యత్తు కానీ, దాని యొక్క పొలిటికల్ ఫ్యూచర్ కానీ, ఆ పొలిటికల్ ఫ్యూచర్ని ఈరోజు మనం ముందుకు తీసుకుపోవాలంటే పార్టీలో ఉన్నటువంటి ఒక క్యాడర్ ఇంపార్టెంట్. క్యాడర్కు ఒక దిశ ఇంపార్టెంట్. ఆ దిశ అనేది మన ఐడియాలజీ. క్యాడర్ ఎప్పుడు కూడా మనం ముందుకు నిర్మాణం కావాలి, వాళ్ళే రేపు నాయకులు అవుతారు, ఈ పార్టీ రేపు వాళ్ళ చేతితో నడవాలి అనేటువంటి నిరంతరం ప్రయత్నంలో ట్రైనింగ్ మనం జరుపుకుంటున్నాం. ఏ స్థాయిలో అయినా, మండల స్థాయిలో అయితే, బూత్ స్థాయిలో అయితే, మన శక్తి కేంద్ర స్థాయిలో అయింది, జిల్లా స్థాయిలో అయింది. ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే ఇటువంటి ఒక శిక్షణ ఒక పద్ధతులు ఉన్నాయి. వేరే పార్టీకి సంబంధించిన ఒకసారి మనం ఆలోచిద్దాం. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సిద్ధాంతపరమైన పార్టీ, కానీ ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ఎవరు కూడా అమలు పరిచేటటువంటి పరిస్థితులు లేరు. ప్రపంచం మొత్తంలో కూడా కమ్యూనిజం మొత్తం కూడా ఈరోజు అంతం అయిపోయింది. తెలంగాణ కూడా అంతమైంది, కానీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మీద ప్రాణం పోస్తా ఉన్నారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ అవసరాలకి మనతను కొట్లాడడానికి వాళ్ళ బలం లేక, ధైర్యం లేక వీళ్ళని పెంచుతూ ఉన్నారు. మరి ఏ సిద్ధాంతం అయితే తుపాకీతోనే విప్లవం వస్తుంది, మార్పు వస్తుంది అనేటటువంటి నమ్మిన ఇక్కడ నక్సలైట్ సిద్ధాంతం ఈరోజు ఏమైపోయింది మనం చూసినాం. ఈరోజు ఆపరేషన్ కగారులో దాదాపు ఈ దేశంలో ఉన్న అన్ని నెక్సలైట్స్ అందరూ కూడా సరెండర్ కావడం జరిగింది. కానీ ఆ భావజ్వాలను పెంచేటటువంటి కూడా కొంతమంది విశ్వవిద్యాలయాల్లో కానీ అక్కడ కానీ అర్బన్ నక్సల్స్గా ఈరోజు చలామణి అవుతూ విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన వ్యక్తులు వారిని అంధకారంలో తోస్తా ఉన్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో ప్రతి సంవత్సరము కొత్త వాళ్లకు, పార్టీలో చేరిన వారికి మన శిక్షణ తరగతి మనం ఇస్తాం. ఈ ద్వారా మన ఐడియాలజీ గురించి, మన కార్యక్రమాల గురించి మనం చెప్తా ఉంటాం. ముందుగా మనకు మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ తర్వాత బూత్ కమిటీలు ఉంటాయి. బూత్ కమిటీ తర్వాత మండల కమిటీ, మండల తర్వాత జిల్లా, జిల్లా తర్వాత స్టేట్, స్టేట్ తర్వాత నేషనల్. ఎక్కడ కూడా ప్రపంచంలో ఏ పార్టీలో కూడా ఇటువంటి ఒక వ్యవస్థ లేదు. కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళే పర్మనెంట్గా ప్రెసిడెంట్లు, వాళ్ళే పర్మనెంట్గా వాళ్ళే ఉంటారు. డబ్బుతోనే ఇంకేదో అధికారంతోనూ నడుస్తున్నటువంటి పార్టీ. పెరుగుతున్నటువంటి ఒక సాంకేతిక ప్రగతిని, దాంతో పాటు మనం నడవాలనే ఆలోచన కూడా బీజేపీది.